బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడలో వైసీపీ నేతల సమావేశం జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు ఓట్లను సాధించడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, వంగ గీత, వరపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఎన్నికల్లో కాపు ఓట్లే లక్ష్యంగా కాకినాడలో అయితే సమావేశం జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్ మై. కొద్దిసేపటి క్రితమే రావులపాలెంలో ఈ నెల 18వ తేదీన సిద్ధం బహిరంగ సభకు సంబంధించి రావులపాలెం సిఆర్సీలో ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సుమారు 2 లక్షల మందితో ఈ సిద్ధం సభ నిర్వహించేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో చిల్ల జగ్గిరెడ్డి, గొల్లపల్లి సూర్యారావు తదితర నేతలందరూ కూడా రావులపాలెం మీటింగ్ లో పాల్గొని ఈ సిద్ధం సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొద్దిసేపటి క్రితమే కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కన్నబాబు ఇంటికి చేరుకున్నారు. కురసాల కన్నబాబు ఇంటికి చేరుకుని మిథున్ రెడ్డి జిల్లాలో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ కురసాల కన్నబాబు నివాసంలో మిథున్ రెడ్డితో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా పార్లమెంటు ఇన్ఛార్జ్ చలమశెట్టి సునీల్, పిఠాపురం అభ్యర్థి వంగా గీత, వరుపుల సుబ్బారావు, దౌలూరు దొరబాబు, పెండం దొరబాబు తదితర కాపు నాయకులందరూ కూడా ఈ మన ఎవరైతే ఉన్నారో రూరల్ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు ఇంటికి చేరుకున్నారు. వీరంతా కూడా పిఠాపురం వంగా గీత గెలిచేందుకు కృషి చేయడంతో పాటు కాపు ఓటింగ్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా వారంతా కూడా వైసీపీకి వేసేందుకు చర్చలు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాకినాడ మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో కాపు ఓటింగ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వారందరినీ కూడా ఏకం చేసి ఈ కూటమి ఏదైతే ఉందో కూటమిని ఓడించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే విధంగా వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. కొద్దిసేపులో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కురసాల కన్నబాబు పిఐ అయితే తెలిపారు. అయితే వెంకట్, ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలిసింది. ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆయన ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ భేటీలో, సమావేశంలో? ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై చాలా విమర్శలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో జనసేన నేతలు కామెంట్ చేస్తూ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా తనను కామెంట్ చేసి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కేవలం నటనకే పరిమితం అని, రాజకీయాలకు పనికిరాలని కూడా నిన్న తాడేపల్లిగూడెంలో సభలో ముద్రగడ పద్మనాభం వెల్లడించడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం కాపు నేతగా మంచి పేరున్న నేత, జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకి మంచి పట్టున్నది. ఈ నేపథ్యంలోనే కాపులంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కృషి చేయడానికి, అదేవిధంగా కాపులకు బీసీలో చేర్చాలనే ధ్యేయంతో ఈ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.